బుద్ధి జ్ఞానము నీ దానమని నీ చెంతకు చేరాను. బుద్ధి జ్ఞానము నీ దానమని నీ చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. బలమును నమ్ముకొని భంగపడ్డాను, బలమును నమ్ముకొని భంగపడ్డాను. శక్తిమంతుడా నా పోటవని నీ చెంతకు చేరాను. శక్తిమంతుడా నా కోటవని నీ చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. ధనమును నమ్ముకొని గజపడ్డాను, ధనమును నమ్ముకొని గజపడ్డాను. సుఖ సంపద నీ దీవెనని నీ చెంతకు చేరాను. సుఖ సంపద నీ దీవెనని నీ చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. చక్కగా పాడుతున్నారు కానీ చిన్న చిన్న ప్రాబ్లం ఉంది. యేసు నీవే ఆధారము, అదే మీరు పాడేది. గబుక్కున ఎవరైనా తెలియని వాళ్ళు ఏంటి ఏ దారము అని అడుగుతారు. ఎర్రదారం నల్లదారం ఆధారం కాదు, ఆధారం దాగి వస్తుంది. ఇవాళ క్రైస్తవులకి కొత్త భాష వచ్చింది ఈ మధ్య. ఇంగ్లీషు కాదు తెలుగు కాదు రెండింటిని కలిపి టింగ్లీష్ అనే కొత్త భాష కనిపెట్టారు మనోళ్ళు. ఈ భాష స్పెషాలిటీ ఏంటంటే ఒత్తులో ఉన్న చోట మింగేస్తారు, లేని చోట పెడతారు. నిన్ను నమ్మిన చో చో అంట. చో ఎక్కడది? సిగ్గు అంట. సిగ్గు అనేది లేదు అసలు తెలుగులో. సిగ్గు అనేది ఉంటుంది. ఈ మధ్య కొంతమంది కార్పొరేట్ బోధకులు ఎక్కువైపోయారు కదా మన టీవీల్లో తెగ కనబడుతుంటారు. ఈ పెద్ద పెద్ద కార్పొరేట్ బోధకులు మరి వాళ్ళకి 4 మందం ఎక్కువ లేకపోతే అబ్బరం బాగా తినో ప్రియమైన సహోదరులారు అంటున్నారు. వాళ్ళు వింటున్నారా అలాంటి వాళ్ళని? సహోదరు మరి కరెక్ట్ చేసేవాడు లేడు నాకు అర్థం కాదు. వాళ్ళు చెప్పరా ఎవరు సహోదరులారు అంటే ఈ చిన్న చిన్న సేవకులందరూ అదే కరెక్ట్ అని ఆయన ఫాలో వీళ్ళు కూడా సహోదరులు. శృతి శోషం అంట. శృతి శోషం మాకు శ్వాస వచ్చేస్తుంది మాటలేని. అందులో భాష మీద ప్రేమ ఉన్న వాళ్ళకి చాలా కష్టం ఇలాంటి మాటలేంటాం. అందుకని యేసు నీవే ఆధారం. ఎలా ఉందండి అది? ఎంత బలంగా ఉంది, బరువు ఉంది. ఆధారము ఊపిరి లేనోడు ఊరు వెళ్ళినట్టు.
కమాని సార్ పాడండి, కొంచెం ఒత్తి పెట్టి పాడండి, బాగుంటుంది. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. మనుషులను నమ్ముకొని మభ్యపడ్డాను, మనుషులను నమ్ముకొని మభ్యపడ్డాను. సత్యవంతుడా ఆశ్రయుడవని చెంతకు చేరాను. సత్యవంతుడా ఆశ్రయుడవని చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. ఇంకొకసారి అందరూ యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నా ప్రాణము. అలా అలా ఉంటుంది పాటలతో లెక్క అంటే. సరే, అధ్యక్షుల వారు బాగా చూస్తున్నారు నాకు వెళ్ళి, నేను ఎప్పుడు మైక్ వదులుతానని. పాస్టర్ గారు ఇక్కడ కార్యక్రమాలు ఉంటాయి కదా, ఈరోజు 2 అంశాలు, సాక్ష్యం ఒకటి, ప్రసంగం ఒకటి ఉందని వారు తెలియజేశారు. కానీ ఇంకొక పాట పాడిన తర్వాత నేను వారికి మైక్ ఇస్తాను. మళ్ళీ వాళ్ళు నాకు మైక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ పాడతాను. ఇది ఇక్కడ పాస్టర్ గారు ఎలా నిర్ణయిస్తే అలాగే జరుగుద్ది. అర్థమైందా? దానికి సహకరించడమే. ఒకళ్ళు ఒక ఆలోచన ఉంటుంది, మీ అందరికి 100 ఆలోచనలు ఉంటాయి. ఈ 100 ఆలోచనలు ఇక్కడ నెరవేర్చరు ఎవరు. ఇక్కడ ఏం ప్లాన్ చేసాం అదే జరుగుద్ది. ఒకవేళ మీకు కష్టంగా ఉంటే నెక్స్ట్ మీటింగ్కి రాకండి. అది బాగుందా? ఆమెనానండి అనరే. ప్లాన్ లేకుండా చేయరు ఇంత పెద్ద పెద్ద కార్యక్రమాలు. చాలు మీరు ఆగండి. ఇక సభ మర్యాద కాదు అది, కింద నుంచి అరవటం. అందరూ అరవగలరు, మర్యాద కాదు అది. కాస్త వయసుని బట్టి మీరు రైట్. మరొక పాట చిన్నపిల్లలందరికీ నా పాటల్లో ఒక పాట బాగా ఇష్టమైంది. బొడ్డు ఆడు కూడా అటు తిరిగి అల్లరవడం ఉన్నాడు చూడండి, ఆడికి కూడా ఈ పాట ఇష్టమే. ఇది మొట్టమొదటిసారి నాకు ఒక్కడే కొడుకున్నాడు, వాడిని పాడించాలని చిన్నతనం నుంచి ట్రై చేస్తున్నా. వాడు పాడ్డాడు, ఎందుకంటే వాడికి అంత ఇంగ్లీష్ మ్యూజిక్ ఇష్టం వాడికి. సరే, ఇలా బలవంతాన్ని ఒక పాట పాడించా. ఆ పాటకి అనూహ్యమైన స్పందన వచ్చింది. దానికి వచ్చిన స్పందనలో ప్రత్యేకత ఏంటంటే చిన్న చిన్న పిల్లలు, బాగా చిన్నపిల్లలు ఆ పాట పట్టుకొని ఎలాడుతున్నారు. కనుక పిల్లల కోసం ఆ పాట పాడదాం. అది అయిన తర్వాత నేను మైక్ ఇస్తాను. గుండెల్లో నిండిన నాకున్న భావన.